మీ స్ట్రోక్ చాలా మెచ్యూరిటీగా ఉంది. మీ స్ట్రోక్ చాలా మెచ్యూరిటీగా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా వివాదాలకు కూడా తెరలేపుతుంది. నందమూరి ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్టు వివాదంలో ఉన్నారు రెండు ఫ్యాన్స్ పేజెస్. అసలు సబ్జెక్ట్ ఏంటంటే రీసెంట్ గా వచ్చిన కొరియన్ కనకరాజు మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమాలో కామెడీ యాక్టర్ సత్య సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేస్తూ పాత సినిమాలో ఆయన డైలాగ్ మీ స్ట్రోక్ చాలా మెచ్యూరిటీగా ఉంది అనే మాటను ఇక్కడ వాడడం జరిగింది. మీ స్ట్రోక్ చాలా మెచ్యూరిటీగా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? దీని గురించి నందమూరి ఫ్యాన్స్ పేజెస్ మొత్తం కూడా మెగా ఫ్యాన్స్ పైన విరుచుకుపడుతున్నాయి. మెగా హీరోస్ పైన కూడా విరుచుకుపడుతూ ట్రోల్ చేస్తున్నాయి. వాళ్ళ వాదన ఏంటంటే ఈ మెగా హీరోస్ ఎప్పుడు కూడా కొంతమంది ట్రోలర్స్ పెట్టి కావాలని నందమూరి ఫ్యామిలీని డిగ్రేడ్ చేస్తుంటారని కొన్ని పేజెస్ కథనాలు రాసుకుంటూ వస్తున్నాయి. ఎవరైతే ఈ విధంగా మెగా హీరోస్ పైన అలిగేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, మెగా ఫ్యాన్స్ అందరి తరపున అభిప్రాయం, సగటు సినిమా ప్రేక్షకుడు అంటే బాలకృష్ణ ఫ్యాన్ గానీ చిరంజీవి ఫ్యాన్ గానీ ఇంకెవ్వరి ఫ్యాన్ అయినా సరే అందరి అభిప్రాయాన్ని నేను చెప్తున్నా. ఈ రోజు చిరంజీవి గారి స్థాయి గానీ పవన్ కళ్యాణ్ గారి స్థాయి గానీ బాలకృష్ణను డిగ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఈ రోజు ఉన్నత శిఖరాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళని డిగ్రేడ్ చేసే అవసరం అసలే లేదు. సో మరి ఎవరు చేస్తున్నారంటే డెఫినెట్ గా చెప్తున్నా వైసీపీ చేస్తుంది. వైసీపీ మహిళలతో రాజకీయం చేసింది, తర్వాత గొడ్డలతో రాజకీయం చేసింది, తర్వాత శవాలతో రాజకీయం చేసింది, తర్వాత శవాల దగ్గరికి పోయి అక్కడ పరమార్శ పేరుతో రాజకీయం చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? కూటమి మధ్య చిచ్చు పెట్టాలి. విపరీతంగా ట్రై చేసింది. సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేదన్నది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూలీలు అన్నది, జెండా కూలీలు అన్నది. మీ నాయకుడు ఎప్పుడు చంద్రబాబుకు చేయకూడతాడు, లోకేష్ కి చేయకూడతాడు, ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు సేమ్ అంటాడు. మీ నాయకుడు భవిష్యత్తులో సేమ్ అయ్యే అవకాశం లేవా? ఎప్పుడు కూడా ఈ విధంగా కూలీలాగా ఉంటాడని విపరీతంగా ట్రోల్ చేసి ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో కూటమి ఓటు బ్యాంకు దాన్ని చీల్చాలని మస్తు ట్రై చేసింది. ఇవన్నీ వర్కౌట్ అవ్వని తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసినట్టే సినిమాలో ఒక చిన్న భాగాన్ని తీసుకొచ్చి సత్య కామెడీ స్టార్ ఆయన ఏదో కామెడీలో భాగంగా ఆయన ఇమిటేట్ చేస్తే అది తీసుకొచ్చి నందమూరి ఫ్యాన్స్ అని చెప్పుకునే వైసీపీ వాళ్ళు మీరు కావాలంటే ఆ ఐడియాస్ చూడండి, మొత్తం జగన్ ఫ్యాన్సే. ఏదో ఈ రోజు బాలకృష్ణ గారి మీద సీనియర్ ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు వాళ్ళు వచ్చేదో ట్రోల్ చేస్తున్నారు. కానీ రియల్ చెప్పాలంటే వాళ్ళంతా కూడా వైసీపీ పేటీఎం బ్యాచ్. వాళ్ళు డైరెక్ట్ గా ఈ కూటమిని ఎదుర్కోలేక ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళకి చెప్పాల్సిన ముచ్చట ఏంటంటే ఇదే సత్య మత్తు రాని ఒక సినిమాలా అందులో కూడా సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేసిండు. ఒక గంటము గడిచినది, ఇంకెందుకు ఆలస్యము, బయలుదేరుటే. మరి ఆ క్లిప్ మీకు దొరకలేదా? మరి అప్పుడెందుకు వచ్చి ఈ విధంగా బాధపడలేదు? ఎందుకంటే అక్కడ హీరో ఉన్నది మెగా హీరో కాదు, ఇక్కడ వరుణ్ తేజ్ కదా. ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారిను చిరంజీవి గారిను డిగ్రేడ్ చేయాలి. మీ బాధ అదే కదా. ఒకవేళ మీరు ఇదే విధంగా అనుకుంటే ఇదే సత్య మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా ఇమిటేట్ చేసిండు. వీళ్ళందరినీ అందరూ ఇమిటేట్ చేస్తుంటారు. అది కామన్. ఎందుకంటే వాళ్ళు గత తరం నాయకులు, గత తరం హీరోలు కాబట్టి డెఫినెట్ గా మనకు గుర్తుండిపోవాలి వాళ్ళ జ్ఞాపకాలని. ఇలాంటి వారి వల్ల మనం మళ్ళీ మనం నెమ్మరేసుకున్నాం కాబట్టి అలా ఇమిడియేట్ చేస్తే తప్పేందో నాకైతే అర్థం కావట్లే. మీకు మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తెలుసుగా, డైరెక్ట్ రామారావు గారిని ఇమిటేట్ చేస్తాడు, నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేస్తాడు, కృష్ణ గారిని, చిరంజీవి గారిని, వీళ్ళందరినీ ఇమిటేట్ చేస్తుంటే వాళ్ళ పిల్లలు ముందే ఉంటారు. నాగార్జున ముందు ఇమిటేట్ చేస్తాడు, బాలకృష్ణ గారు అయితే పడి అవుతాడు వాళ్ళ నాన్నని ఇమిటేట్ చేసినప్పుడు. మరి వాళ్ళకి లేని బాధ మీకేంది? ఏదో విధంగా కూటమికి చిచ్చు పెట్టాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకవేళ విడిపోతేనే మీకు ఈజీగా సక్సెస్ వస్తుంది, మీ నాయకుడు ఈజీగా సీఎం అవుతాడు. వాళ్ళ కూటమి ఉన్న రోజులు జగన్ ను అసెంబ్లీ గేట్ కూడా తాకనియరు కాబట్టి ఏదో విధంగా వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టాలని మీ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలాంటి ఇమిటేషన్స్ చాలా సర్వసాధారణం. నందమూరి హీరోలు కూడా దీన్ని చాలా టేక్ ఈజీగా తీసుకుంటారు. మీరెందుకు బాధపడుతున్నారు, మీరెందుకు గగ్గోలు పడుతున్నారు? జగన్ అండ్ బ్యాచ్ అర్థం కావట్లేదు.